ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు రాసిన లెటర్ని ఒక ఆస్కార్ అవార్డుగా, ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డుగా, అదేవిధంగా ఒక నోబెల్ ప్రైజ్గా వర్ణించిన సందర్భం ఏదైతే ఉందో, గుర్తుకొస్తున్నాయి, గతం గుర్తుకొస్తున్నాయని చందంగా ఉంది. ఇదే సోనియా గాంధీని దయ్యమని అన్నందుకు నీకు నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చిందా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా రిజర్వేషన్లు వద్దని చెప్పినందుకు నీకు నోబెల్ ప్రైజ్ వచ్చిందా? నేను అడుగుతా ఉన్నా. మరి అలా ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు 20 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాతకి అనేక అంశాల పట్ల తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుద్యమంలో భాగస్వామైన వ్యక్తులుగా మా మనసు కలిచివేస్తూ ఉంది. నీళ్ళ విషయం చూసినా, నిధుల విషయం చూసినా, నియామకాల విషయం చూసినా, నీళ్లు బనకచర్ల పేరుతోటి చంద్రబాబు నాయుడుకు దోచిపెడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. సుమారు 200 నుంచి 400 టీఎంసీలు ఇవాళ అప్పనంగా గోదావరి జలాల్ని దోసుకపోతూ ఉంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులుగా పరిగణించబడ్డ వాళ్ళు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద, కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాల మీద ఒంటికాల మీద లేచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, కోదండరాం లాంటి వాళ్ళు, విద్యా కమిషన్గా నిర్మించబడ్డటువంటి మరి అలా ఆకునూరి మురళి లాంటి వాళ్ళు ఎక్కడ దాచుకున్నారని అడుగుతా ఉన్నాను. ఇవాళ అరగోపాల్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడాలి దీని మీద. ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఆ రోజు వందలాది కేసులు, జైలు జీవితాలు అనుభవించింది ఎందుకు? నీళ్ళ కోసమే కదా. మరి అలా ఈ నీళ్ళ సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడుతూ ఉంటే, ఇలా మేధావులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారో ఇలా సమాధానం చెప్పాలని చెప్పేసి ఇలా మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను నేను. నీళ్ళు ఒకవైపు ఆంధ్ర బాబుకు దోచిపెడతా ఉన్నారు, నిధులేమో మూటల రూపంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి దోచిపెడతా ఉన్నారు. నియామకాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. గతంలో అనునిత్యం కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఒంటికాలు మీద లేచిన నేతలకు ఇవి కనపడతలేదు అడుగుతాను నేను. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తీరిన తర్వాతకి ఆదిత్యనాథ్ దాస్ని ప్రభుత్వ సలహాదారుగా నియమించిన నియామకం కనపడతలేదా వీళ్లకు? ఆంజనేయ రెడ్డిని బుద్ధవనం ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించింది వీళ్ళకి కనపడతలేదా? శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది వీళ్ళకి కనపడతలేదా? మరి అసెంబ్లీ సలహాదారుగా ప్రసన్న కుమార్ నియమిస్తే చంద్రబాబు నాయుడు పట్టకపోయింది వీళ్ళకి కనిపించట్లేదా? అనిల వావిల్ల రెడ్కో ఎండీగా నియమించింది వీళ్ళకు కనపడతలేదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ డైరెక్టర్గా నియమించింది వీళ్ళకి కనపడతలేదా? డిజిటల్ మీడియా డైరెక్టర్గా శ్రీరామ్ కర్ణిని నియమించింది కనపడతలేదా అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒకవైపు నీళ్ళను దోసుకపోతా ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు, నిధులను దోసుకపోతా ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు. మరి ఆ నియామకాల విషయంలో అప్పనంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర సంబంధించినటువంటి మూలాలున్నటువంటి వ్యక్తుల్ని, తెలంగాణకు ద్రోహం చేసే వ్యక్తుల్ని నియామకం చేస్తూ ఉంటే ఎవరు మాట్లాడరు. ఎందుకు మౌనం వహిస్తురో ఇలా తెలంగాణ ప్రజల తరఫున మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు సమక్షంలో రేవంత్ రెడ్డి గారు జూలైలో బనకచర్ల సంబంధించినటువంటి నీళ్లను దోసుకొని పోవచ్చు, మీకు బనకచర్లకు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడితే, సమావేశం పెడితే దీనిపైన ఏ రాజకీయ పార్టీ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి నీటి రంగ నిపుణులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఆ రోజు కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొలువులు పొందిన కోదండరాం, కొలువులు పొందిన ఆకునూరి మురళి మాట్లాడారు. వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతా ఉన్నాను నేను. అదేవిధంగా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయవాడకి వెళ్ళి
చంద్రబాబు నాయుడుతో సమావేశం పరుచుకొని తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పజెప్పితే ఎవరూ మాట్లాడరు. రీసెంట్గా ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్ జరిగితే ఆ రివ్యూ మీటింగులో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో మూటలు మోస్తే ఆ మూటలు అందించిన మనిషి ఉదయసింహ. ఉదయసింహకు ఏం సంబంధం? తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ సంబంధించినటువంటి సమావేశం జరిగితే ఆ సమీక్షలో ఉదయసింహకి ఏం సంబంధం? ఉదయసింహకి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నియమించబడ్డటువంటి ఈ ఆంధ్ర మూలాలన్నటువంటి అధికారులకు తెలంగాణకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా నేను. దీనిపైన ఏ మేధావి మాట్లాడు? ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? ఇవాళ అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారు హెలికాప్టర్ వాడిన న్యూస్ అయ్యేది. ఇవాళ నేను అడుగుతాను మీడియా ద్వారా, మిస్ వరల్డ్ పోటీలకు ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక ప్లేట్ భోజనం వాడితే తెలంగాణ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదా? ఏములవాడలో వెళ్ళి ఒక ప్లేట్ భోజనానికి ₹34,000 రేవంత్ రెడ్డి ఖర్చు పెడితే ఎందుకు మౌనం వహిస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇవన్నీ కేటీఆర్ గారు మాట్లాడితే, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే వ్యక్తిగతమైన దాడులు చేస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్టు మాట్లాడుతూ ఉన్నారు.